నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మిరిషి. ఈ రోజు వార్తల్లో అంశాలు చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసింది. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 27న హన్మకొండలోని ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రజోత్సవ పాటను బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. పిడికిలెత్తరా పోరు జెండాను పట్టరా అంటూ ఈ పాట సాగుతుంది. చెలో వరంగల్ లక్షలాది మంది తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. లిక్కర్ స్కామ్ లో తను ఒక్క రూపాయి ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ బహిష్కృతం చేసే వ్యక్తి, దొరికిన దొంగలు దొరకని దొంగలు తప్పించుకునేందుకు నా పేరు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఏ ఒక్క రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగలను బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శనను అధికారులు నిలిపివేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 14న సందర్శకులకు అనుమతించారు. సందర్శకులను అధికారులు సోమవారం నుంచి నిలిపివేశారు. మ్యూజియంలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ప్రకటించారు. భూ సమస్యలు పరిష్కారానికే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెలలోనే 10.954 మంది గ్రామ పాలనా అధికారులను నియమిస్తామని వెల్లడించారు. మరో 6,000 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం 16.954 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అవుతుంది. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం జీపీఓగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టి సాగించింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ వారం సమావేశంలో తుది నివేదికను సిద్ధం చేయనుంది. దాన్ని పరిశీలించి అనంతరం జూలైలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని కేటగిరీలో కలిపి దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అలాగే దాదాపు 90,000 మందికి స్పాట్ పెన్షన్లు జూన్ 1 నుంచి అందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కేంద్రం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి పని దినాలు తగ్గించి గత ఏడాది రాష్ట్రాన్ని 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈసారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం 2.708 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో 1.62 కోట్లు వేతనాలు, 1.83 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనుంది. కానీ పని దినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో భక్తులను టీటీడీ కీలక సూచనలు చేసింది. చాలామంది తమకు కేటాయించిన టైం స్లాట్లు బదులుగా ముందే క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండడంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైం మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలోనే భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్ సాయి డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటే ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేస్తున్నట్లు ఇటీవల ఈడీ సోదాల్లో తెలిసింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేష్ బాబు 3.4 కోట్లు తీసుకుంటున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్స్పిరేషన్గా చేశారని ఆయనపై అభియోగం మోపింది. తెలంగాణలోని రాజు యువ వికాస పథకానికి 16 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని, దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కానీ ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీంద్రారెడ్డిని కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని 3 ఏళ్లు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ దుష్ట సాంప్రదాయాలకు తెరకెక్కిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కుట్రపూరితంగా వైసీపీ శ్రేణులు పోలీసులను అరెస్టు చేయడం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో పార్టీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. అసలు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రేపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటనలు చేశారు. కార్పొరేటర్ల ఇళ్ల ఎదుట బ్యానర్లు కట్టి బ్లాక్మెయిల్ చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కారా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్న ఈసీ మౌనంగా ఉందని, అధిష్టానం చెప్పిన వారికే తమ నేతలు ఓటు వేస్తారని, కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం అభ్యర్థులే బరిలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని నేటి నుంచి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీల నుంచి టచ్ చేస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో 42 నుండి 44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తరచూ నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఎండలు కూడా ముదురుతున్నాయి. ఆదిలాబాద్ లో నిన్న సాధారణ కంటే 2.9 డిగ్రీలు పెరిగి 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.